తూప్రాన్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఆర్ కృష్ణ మంగళవారం నాడు బాధ్యతలు స్వీకరించారు. బుధవారం రోజున మీడియాతో వారు మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా బిచ్కొండ నుండి తూప్రాన్కు సీఐగా బదిలీపై వచ్చానని పేర్కొంటూ తూప్రాన్ సర్కిల్ పరిధిలో లా అండ్ ఆర్డర్ను సక్రమంగా నిర్వహిస్తూ దీనికి ఎవరు విఘాతం కలిగించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, దొంగతనాలపై ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేస్తానని, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపడతామని వారు ఒక ప్రకటన ద్వారా తెలిపారు. నిన్న 30 జనవరి రోజు తూప్రాన్ సీఐగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. గతంలో నేను కామారెడ్డి జిల్లా బిచ్కొండ సీఐగా పనిచేశాను. ఈ సందర్భంగా తూప్రాన్ సర్కిల్ పరిధిలో ఎటువంటి దొంగతనాలు కానీ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరియు శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ విషయంలో ప్రజలు కూడా సహకరించాలి. దీంతోపాటు సీసీటీవీ కెమెరాస్, రోడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, వీటిలో కూడా ప్రజల సహకారం ఎంతో అవసరం. ఎందుకంటే మనకు నేషనల్ హైవే 44 ఉన్నది కాబట్టి ఈ విషయంలో ప్రజలందరూ సహకరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను.